నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు వెలుగోడు డీఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు కవాతు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వెలుగోడు పట్టణంలో నెలకొన్న వివాదాల కారణంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఈ కవాతు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలి. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వెలుగోడు పట్టణం ప్రశాంతంగా ఉంది. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని డీఎస్పీ ప్రజలకు తెలిపారు. రోజు మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ వెలుగోడు పోలీస్ స్టేషన్ టౌన్లో మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మా ఎస్ఐలు సిఐలు మా సిబ్బంది సుమారు 110 మంది వరకు మళ్ళీ నంద్యాల నుంచి స్పెషల్ పార్టీ ఏఆర్ ఫోర్సు అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము. ఈ రూట్ మార్చ్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చవితి రోజు 3వ రోజు నిమజ్జనం సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది. ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేని పని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము. అప్పుడు మేము ఆ రోజు పోలీస్ అంతా కక్షిదారులకు మెరుగైన సేవలు